పేరు రాణి. నేను ఆశా వర్కర్గా పనిచేస్తాను భారత్ నగర్ సచివాలయంలో. నేను అప్పుడు 1 year బ్యాక్ ఆల్రెడీ వచ్చి రాజకీయ నాయకుల అందరి దగ్గర మాట్లాడి సార్ దగ్గరంతా మాట్లాడి నేను రాజకీయంగా అందరికి ఒప్పించి సేవ చేస్తాననేసి నేను ఆశా వర్కర్గా చేరినాను. ఇప్పుడు ఏమిటంటే నువ్వు రాజకీయంగా వచ్చినావు, అందుకే నీ బదులు వేరే వాళ్ళని పనిలో పెట్టుకోవాలి అని చెప్పేసి నన్ను తీపిచ్చేయాలనేసి నిత్య మేడం అనేసి MLPH మేడం నిత్య మేడము, MO మాధవి మేడం అనేసి వీళ్ళిద్దరూ నేను చాలా టార్చర్ చేస్తున్నారు. 1.5 year నేను ఫ్రీ సర్వీస్ చేసినాను, నాకు శాలరీ కూడా పెట్టలేదు. తర్వాత ఏమంటే నిత్య మేడం చెప్పడం వల్ల నాకు 2 months శాలరీ కూడా కట్ చేసినారు. దానివల్ల ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. దానివల్ల నేను ఇప్పుడు పాయిజన్ తాగినాను. ఎలాగైనా మీరు నాకు సహాయం చేయాలి సార్. మీరు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు రాణి. నేను భారత్ నగర్ సచివాలయం ఆశాగా పనిచేస్తున్నాను. నేను 1.5 year నుంచి ఫ్రీ సర్వీస్ చేసి 1 year చేసి కూడా ఆల్రెడీ రాజకీయ నాయకుల దగ్గర అందరి దగ్గర, సిబ్బంది దగ్గర, రవణ్ దగ్గర అందరి దగ్గర సైన్లు పెట్టించుకొని వాళ్ళ పర్మిషన్ మీదుగా నేను ఆశా వర్కర్గా చేరినాను. చేరితే కూడా మేడం రాజకీయంగా వచ్చినావు, రాజకీయంగా రావడం వల్ల నువ్వు పనిలో ఉండకూడదు, నేను తీసేస్తాము అనేసి 2 months శాలరీ కట్ చేసినారు. MLPH మేడం నిత్య మేడం అనేసి ఆమె మాకు కొంచెం హెడ్, మాజీ మేడం MO డాక్టర్ గారు ఇద్దరు నన్ను రాజకీయంగా చేరినావు, నువ్వు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వదిలే అనేసి చాలా పని టార్చర్ చేయడం వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. నాకు చాలా టార్చర్ పెడుతున్నారు, వర్క్ విషయంగా కానీ బయట పర్సనల్గా కానీ. రాజకీయ నాయకులతో పరిచయం ఉంది, నీకు అది ఉంది ఇది ఉంది అనేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది తట్టుకోలేకుండా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. ఎలాగైనా మీరు నాకు సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, నేను బెంగళూరులో ఉన్నాను. KC హాస్పిటల్లో కానీ, TSలో కానీ, ఒక సుధీర్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ అవ్వదు అనేసినప్పటికీ నన్ను బెంగళూరు తీసుకొచ్చినారు. 20% మాత్రమే బతికేక అవుతుంది అన్నారు. కాబట్టి ఇక్కడ నేను బెంగళూరుకి వచ్చినాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఇప్పుడే జాయిన్ అయినాను. ఇక్కడ కూడా 50-50 అంటున్నారు. దయచేసి నాకు సహాయం చేయండి సార్. నాకేమన్నా జరిగిందంటే దానికి కారణం నిత్య మాధ్యమం మాత్రమే అవుతారు సార్. వాళ్ళిద్దరి వల్ల నేను ఇలా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి నాకు సహాయం చేయండి.